నేను ఎన్నో రకరకాలైన సినిమాలు చేసిన తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. మరి ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయ పథంలో నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలని మా నాన్నగారు చెప్తుండేవారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. సుబ్బరామిరెడ్డి గారు కూడా ఆయన అడుగుతుంటారు నన్ను, ఏమిటి నీ ఆవేశానికి, నీ యొక్క ఇందాకన్నారు హేమమాలిని గారి గురించి, లేకపోతే కృష్ణరాజు గారి గురించి, ఏమిటి నీ రహస్యం ఏంటంటే, మీకు నాకు ఉన్నదేనండి, ఇద్దరం ఒక రకమే మనస్తత్వాలు, గుండె బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాళ్ళం, మన బ్రతుకులు మన బతికేవాళ్ళం, మనకు ఎలా కావాలో మన బతుకులు మనం అలా బతికేవాళ్ళం అని. సో ఇవాళ ఎంతో మంది వచ్చారు ఇక్కడికి. విశాఖపట్నం నాకు ఎంతో అనుబంధం ఉంది. 83 నుంచి సాహసమే జీవితం, బాబాయ్ అబ్బాయి, ఇదిగో మా గోపాల్ గారు ఉన్నారు ఇక్కడ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇలాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్, అవినాభావ సంబంధం నాకు వైజాగ్కి. సో అలాంటి ఇటువంటి సభలో అంటే పాల్గొనడం కాదు, నాకు ఒక అవార్డు వచ్చింది 2015 గాను, బెస్ట్ యాక్టర్ అవార్డు డిక్టేటర్ సినిమాకి. సో నన్ను బెస్ట్ యాక్టర్గా ఎన్నుకున్న మా జ్యూరీ మెంబర్స్ అందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమానులందరికీ, అభిమానించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విజేతలందరికీ కూడా మరొకసారి నా